రౌడీలైతే కావ్యని, రాజుని వెతుకుతూ ఉంటారు. అలా కావ్యని, రాజుని వెతుకుతూ ఉండగా రాజు, కావ్య వాళ్ళైతే ఒక చోట ఒకరిపై ఒకరు పడుకొని ఉంటారు. ఇక అది చూసి భలే దొరికారు అన్నాలే పెద్దమ్మ వాళ్ళిద్దరిని అని చెప్పేసి అంటూ ఉంటాడు రౌడీ. అలా అనేసరికి ఆ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక కావ్య, రాజు అయితే ఒకరికొకరు శతం లేకుండా పడుకొని ఉంటారు. ఇక రౌడీలైతే వాళ్ళ దగ్గరికి లైట్‌లేసుకొని అయితే వెతుకుతూ అక్కడికి వస్తూ ఉంటారు. అది చూసి వీళ్ళని ఇలా కాదురా అని చెప్పేసి అయితే దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళున్న దగ్గరికైతే రౌడీలు వెళ్తూ ఉంటారు. ఇక రాజు, కావ్య వాళ్ళు మాట్లాడిన మెలకువ రాకుండా అలా పడుకొని ఉంటారు. ఇక వాళ్ళిద్దరైతే అలా పడుకొని ఉండేసరికి అక్కడికి రౌడీ అయితే వస్తూ ఉంటాడు. అలా రౌడీ వచ్చి కత్తి పట్టుకొని అయితే కావ్యని పొడవబోతూ ఉంటాడు. ఇక కావ్య అయితే శతం లేకుండా పడుకొని ఉంటుంది. ఇక రాజు కూడా అలానే పడుకొని ఉంటాడు. ఇక రౌడీ అయితే ఈ రోజుతో వీళ్ళు కథ ముగించేయాలి అనేది అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఒకసారిగా కత్తితో పొడవబోతూ ఉంటాడు. అలా పొడవబోగానే కావ్య అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. రౌడీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కావ్యాన్ని పొడి చేసి.